సర్వజీవులందు చైతన్యమొకడంచు సర్వజీవులందు చైతన్యమొకడంచు జాతి మతములెంచి సనుగువారు అందలేరు సచ్చితానంద సౌఖ్యంబు కాళికాంబ హంస కాళికాంబ. సర్వజీవుల యందు అంటే కేవలం మనుషులే కాదు, అన్ని జీవుల యందు చైతన్యం ఎవరు? ఆ సర్వేశ్వరుడు సర్వేశ్వరి కలిగినటువంటి పరమాత్మ స్వరూపమే అన్ని జీవుల యందు ఉంది. కేవలం మన భోజనం మనం తెచ్చుకుంటున్నాం, మన గ్యాస్ మనం తెచ్చుకుంటున్నాం, మన వంట మనం వండుకుంటున్నాం, మనం సంపాదించుకుంటున్నాం అని మనం ఫీల్ అవుతున్నాం. మరి అడవిలో ఉన్నటువంటిది జలచరాలకు, ఆకాశ మార్గం ఉన్నటువంటి వాటికి అన్నిటికీ ఎవరు గాలిని అందిస్తున్నారు, ఎవరి వాడికి ఆహారాన్ని అందిస్తున్నారు, ఎవరి వారి చావులకు పుట్టుకలకు కారణమవుతున్నారు, అతన్ని సర్వేశ్వరుడని, అతనికి ఎవరు? చైతన్యం ఒకడంచు జాతి మతములించి సనుగువారు. ఈ భూప్రపంచం మీద రెండే జాతులు ఉంటాయట. ఒకటి స్త్రీ జాతి, రెండవది పురుష జాతి. అది పక్షుల్లో అయినా, సర్పాల్లో అయినా, చేపల్లో అయినా, మొసల్లో అయినా, మనుషుల్లో అయినా. మరి ఇంకొక జాతి ఈ మధ్య మీకు దర్శనమిస్తుంది, కిన్నెరులు అని మీరందరూ చూస్తున్నారు. వారు పురుషులుగా పుట్టి స్త్రీకి వేషం ధరించి వాళ్ళు మేము పార్వతీ పరమేశ్వర స్వరూపము, అర్ధనారీశ్వర తత్వం అని వారు బయట మన కార్యక్రమాల్లో కనిపిస్తుంటారు. అందులో మంచివారు కూడా ఉన్నారు, దాన్ని వంచన చేసేటువంటి కిన్నెరులు కూడా ఈ భూలోకం మీద ఇంకా తిరుగుతున్నారు, వంచన చేస్తున్నారు. వారి వల్ల కొంతమందికి నిజమైనటువంటి కిన్నెరులకు అపవాదం వస్తుంది, నిజమైనటువంటి ఆ తత్వంలో ఉన్న వాళ్ళకి అపవాదం వస్తుంది. అట్లానే స్వామీజీలు, సన్యాసులు, గురువులు, పురోహితులు, ప్రజలు, భక్తులు, అలానే వీళ్ళందరికీ కూడా దారి ఏమిటి అంటే సత్యమే. ఎవరికైనా ఎంత అసత్యవంతుడికైనా తనకు తెలుసు సత్యమేదో.